శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అసలు మీరు గుళ్ళు కట్టుకోవడానికి పర్మిషన్ ఉండాలి కదా మీకు? అసలు నా దేశంలో నాకు గుడి కట్టుకోవడానికి ఎవడ పర్మిషన్ అక్కర్లేదు. నా దేశం, నా సంస్కృతి. ఇప్పుడు ఆకివీడులో కూడా అదే అడుగుతున్నారు, పర్మిషన్ అసలు మిగతా వాటికి పర్మిషన్ ఇవ్వకూడదు. యోగి ప్రభాకర్జీ చెప్తున్నాడు. ఎందుకంటే నీ శరీరం అనేది సమాజం. నా శరీరానికి నీ రక్తం ఎక్కిచ్చేసాను అనుకోండి, ఏదో రక్తం దొరికిందని ఎక్కించుకుంటారా? ఇప్పుడు క్రిస్టియన్స్ అడుగుతున్నారు, వినండి, మీరు రామాలయం కట్టుకోవడం అదే చెప్తున్నా. పర్మిషన్ ఉందా మీకు? మాకు పర్మిషన్ అక్కర్లా. ఎవడొస్తాడు రమ్మండి, ధార్మిక పీఠం ఉంది మాకు. మా పీఠం మాకుంది. ఈ పీఠానికి అనుగుణంగానే పాలిటిక్స్ రన్ అవ్వాలి. దురదృష్టవశాత్తు పాలిటిక్స్ డామినేట్ చేస్తున్నాయి. రేపటి నుంచి అదే వస్తుంది మీకు. ఇంక 2 సంవత్సరాల్లో ధార్మిక వ్యవస్థ మాత్రమే పాలిస్తుంది. దానికోసం హిమాలయాలో పనిచేస్తున్నాం. ఇక మీ రాజ్యాంగాలు మీ చెల్లుబాటు అవ్వదు. ధార్మిక రాజ్యాంగమే వస్తుంది. రాజ్యాంగం బ్రిటిష్ వాడు రచించడం ఏంటి భారతదేశానికి? నాకంటూ రాజ్యాంగం ఉన్నది, భారతీయత ఉన్నది, నాకు వేదం ఉన్నది, వేద సంస్కృతి ఉన్నది. నాది పేద సంస్కృతి కాదు. నా సంప్రదాయం సనాతనమైంది, అజేయమైంది, ప్రపంచానికి శాంతినిచ్చేది. ఈరోజు యుద్ధం జరుగుతుందంటే అన్ని క్రిస్టియానిటీ ముస్లిం మధ్య జరుగుతున్నది. కారణం విధ్వంసం సృష్టిస్తున్నారు. భూమాతని మంటల్లో మాడిపోయేటట్టు చేస్తున్నారు. కారణం ఏంటి? వాళ్ళిద్దరిలో ఉన్న అజ్ఞానం. మరి భారతదేశం అలా చూపించుకోవట్లేదే. భారతదేశం యుద్ధం చేయలేదే. ఏదైనా తప్పు చేస్తే అంతవరకు వాడికి పనిష్మెంట్ ఇచ్చి జాగ్రత్తగా ఉండరా నాన్న, నువ్వు యుద్ధం చేసుకుంటే నువ్వు పాడైపోతావు, నేను పాడైపోతాను, ఎందుకు వచ్చింది అని చెప్పి పాకిస్తాన్ మీద ఊరుకున్నాం. చేతకాక కాదు, మాది సమర్థత లేక కాదు. మేము ఆక్రమించగలం, ప్రపంచాన్ని అంతనే ఆక్రమించగల సత్తా ఉన్నది భారతీయులకి. అంతేగాని నీలాగా ఎక్కడి నుంచో యూరోప్ నుంచి వచ్చి మన దేశం మీద పడి, అక్కడి నుంచి మంగోల్ నుంచి వచ్చి మొఘల్ మన మీద పడి, డచ్ నుంచి వచ్చి డచ్ వాళ్ళు, స్పెయిన్ నుంచి వచ్చి ఎందుకు వచ్చారు? మన దగ్గర అపారమైన సంపద ఉంది. వాళ్ళకి భోజనానికి తిండి లేక అడుక్కునేటటువంటి స్థితి నుంచి ఈరోజు మన సంపదలన్నీ జీరో చేసినప్పటికీ ఈరోజు భారతదేశం అగ్రగణ్యంగా 3వ స్థానంలో నిలబడిందంటే కారణం భారతీయత. క్రిస్టియానిటీ కాదు, ముస్లిం కాదు. క్రిస్టియన్ దేశాలు చూడండి, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా పైకి పటారం లోపల పటారం అంటుంటారు. కాదండి, ఇప్పుడు క్రిస్టియన్స్ ఉండబట్టే కదా ఇంత సైన్స్ డెవలప్మెంట్ జరిగిందని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఎవరు? ఏ సైన్స్ డెవలప్ అయింది? అసలు ఇండియాలో ఏ సైన్స్ డెవలప్ అయింది? ఈ టెక్నాలజీ. సైన్స్ అంటే అందుకే అన్నం వస్త్రం ఉంటే చాలు అనుకున్న భారతదేశం అణ్వస్త్రాలు తయారు చేసుకున్న విజ్ఞానం. వాడి తల మీద వాడేసి వాడు చనిపోవడం కాకుండా ప్రపంచ దేశాలకి అణ్వస్త్రాలను అందించాడు. అది సైన్సా? అది వికాసమా, వినాశనమా? కాబట్టి మీ సైన్స్ ఏదో చెబుతున్నారో వికాసం కాదది, వినాశనము. మనకి కూడు గూడు గుడ్డ చాలండి మనిషి బ్రతకడానికి. ఎవరికైనా ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఏ జీవరాశికైనా ఆ 3 ఉంటే చాలు అనుకున్నదే ధర్మం. అంతకుమించి లిప్స్టిక్ కావాలి, రంగు కావాలి, ప్యాంట్ కావాలి, కావాలి. మనిషి 1000 రూపాయలు. నిన్న ఇంటర్వ్యూలో ఎవరు అడిగారు, అది వరకు వస్తే 1000 రూపాయలు బ్రతికి సంసారం అంతా బ్రతికేదండి. ఇప్పుడు బ్రతకలేకపోతున్నాం, కారణం ఏంటి చెప్పండి? 1,00,000 రూపాయలు ఇచ్చిన అన్నాడు. అరే నాన్న, నువ్వు 1000 రూపాయలు ఇచ్చినప్పుడు మన సెయింట్స్ ఉండేది. సెయింట్స్ అంటే గుడ్డి దీపం, హాయిగా లాంతర్ వెలిగించుకుంటే ఏమవుతుందంటే త్వరగా నిద్రపోయేవాళ్ళం. ఇప్పుడు రాత్రి 1 గంట వరకు ఈ సైన్స్ ఏం చేస్తుంది? పెళ్ళానేమో ఒక ఫోను, భర్త ఒకటి, భార్య ఒకటి, ఇద్దరు మాట్లాడుకోరు. ఎందుకంటే డిస్టర్బ్ అయిపోతుందని వాడు చూసుకునేది. ఇంత దారిద్ర్యాన్ని సైన్స్ రూపంలో నీకు అందిస్తే సైన్స్ వికాసం ఎలా అవుతుంది? వినాశనం. భార్య భర్తలను విడదీసింది, అన్నదమ్ములను విడదీసింది, అక్క చెల్లెలను విడదీసింది సైన్స్. కాళ్ళకి సత్తా ఉండేది, కార్లకి సత్తా వచ్చింది. కాళ్ళు పని చేయకుండా పోతాం, మోకాళ్ళు అందరికి మార్చాలి. ఈ బుద్ధి లేని వికాసం ఇది. నాది ఎప్పుడు కూడా బయోలాజికల్ సైన్స్, బయోలాజికల్ అండ్ ధార్మిక్ సైన్స్, అది భారతీయత. అందుకని మీరు అందరు దేశాలు వచ్చి ఇక్కడ యుద్ధం చేస్తూనే మనం యుద్ధం చేయలేక కాదు, ఓడిపోలే. వాని వాళ్ళకి తీసుకెళ్ళి సంపాదించుకుని సత్తా ఉన్నవాడికి ఎన్నిపోయినా ఏం పర్వాలేదు. కాబట్టి ధార్మిక సత్తా ఉన్నవాడికి చూడండి ఎంత బెదిరిస్తారు. పాకిస్తాన్ మీడియా మీరు చూసినట్టయితే ఎంత మనకు సత్తా లేక ఊరుకున్నాం అనుకుంటున్నారు. ఏంటి, ఇక్కడి నుంచి స్విచ్ నొక్కితే 2 నిమిషాల్లో మాడి మసి అయిపోతారు. మన బ్రహ్మోస్ కానీ, మన పినాకిని కానీ, ఆగ్నేయాస్త్రం కానీ, ఇవన్నీ మనం శాస్త్రం నుంచి వచ్చిన వాళ్ళం అండి. శాస్త్రీయ దృక్పథం అంటేనే సైన్స్.
వీళ్ళ సైన్స్ కాదు, మన సైన్స్. ఋషులు ఈ నిస్వార్థంగా అందించిన వాళ్ళు. కానీ సైంటిస్టులు పేటెంట్ కోసం ఒక కెమెరా కనపడితే కొన్ని కోట్లు, కొన్ని తరాల మీతో వ్యాపారం చేస్తారు. ఈ కెమెరా మీరు కొనేసరికి ఇంకో కెమెరా తెస్తాడు. అంటే ఈ కెమెరా పాడు చేసి నీ డబ్బుని లూటీ చేయడం. ఇవి థింక్ ట్యాంక్, ఫారెన్ థింక్ ట్యాంక్ అంటే అది అలా ఆలోచన విధానం. మనం అలా కాదు. ఒక ఆముదం దీపం కనిపెడితే ఆముదంతో కొన్ని వేల సంవత్సరాలు సరిపోయేది. ఇప్పుడు అనవసరాలు ఎక్కువైపోయింది. మీకు జీవన విధానం, మనుగడ సాగించడం కష్టమైపోవడానికి కారణం సైన్స్. సైన్స్ వికాసం కాదు, వినాశనం. సైంటిస్టులు అందరూ దొంగలు, దోపిడీదారులు. మీరు ఇప్పుడు కారులో వచ్చారండి, ఇప్పుడు కెమెరాలో కనపడుతున్నారు. లేకపోయినా కనపడతామయ్యా. కెమెరా వచ్చిన, కార్లు వచ్చిన మనం కాళ్ళు పని చేయట్లా, లేకపోతే నడిచెళ్ళేవాడు మనిషి. ఖర్చు లేని పని. ఇప్పుడు ఖర్చు కోసం మనసుకి వేదన, శారీరక శ్రమ అన్నీ పెరిగిపోయినాయి. ఒత్తిడి, తద్వారా రోగం. రోగానికి మళ్ళీ డబ్బు ఖర్చు. ఆ డబ్బు ఎవరు? మళ్ళీ సైంటిస్టు, ఫార్మాసిస్టు, ఫార్మా కంపెనీస్, ఫార్మా మాఫియా. ఇన్ని రకాలు దోచేస్తున్నారు. అందుకే ₹1,00,000 కాదు 100 లక్షలు వచ్చినా నీకు సరిపోదు. ఈ జీవితానికి తృప్తి ఉండదు, అసంతృప్తి తప్ప. సంతృప్తిని మించిన సంపద లేదు, అసంతృప్తిని మించిన దరిద్రం లేదు. అందరి ముఖాల్లోనూ అసంతృప్తి. ఎవరైనా ఆనందంగా ఉన్నారా? కోట్లు వచ్చేవాడిని చూడండి, ఆ ముఖం ఎలా ఆలాడేసుకుంటారు. పైగా కబుర్లు, పెద్ద కబుర్లు. ఏది ఈ మీడియాలో వీళ్ళందరూ సెక్యులరిజం అంటారు. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం అంటే చెప్పలేడు వాడు. సెక్యులరిజం అంటే ఏంటి? సమానత్వం. అదే కదా చెప్తాం, సమత్వం యోగ ఉచ్యతే. కాళ్ళు కాళ్ళలా పని చేయాలి, చేతులు చేతుల్లో పని చేయాలి, కళ్ళు కళ్ళులా పని చేయాలి. అంతేగాని కాళ్ళు వచ్చి కళ్ళులా చూస్తామండి, చేతులు వచ్చి ఏలు పెడతామండి, కుదరదు. ఎవడో ధర్మం వచ్చి ఇక్కడ రూల్ చేయడానికి వీలు లేదు. ఎవడండి? ఈ కాలనీ అండి, మాకు అనుకూలంగా ఉన్న ధర్మాన్ని మేము ఆచరిస్తున్నాం. నువ్వెవడు మాది మంచిదని చెప్పడానికి? నా దేశంలోకి వచ్చి, నీ దేశంలోకి వచ్చి నేను చెప్పలేదే. ఇప్పుడు వెళ్తున్నారు కదండి క్రిస్టియన్స్, ఏది హరే రామ హరే కృష్ణ, వాళ్ళు కూడా క్రిస్టియన్స్ యొక్క దీన్ని ఫాలో అవుతున్నారు. అంటే దాడి చేస్తున్నారు అనమాట. క్రిస్టియన్స్ కంటే క్రిస్టియన్స్ ప్రమాదకరం అని చెప్పాను నేను. ఏంటి క్రిస్టియన్స్? దాడి అనేది నువ్వు ఇతర దేశాల మీద దాడి చేయకూడదు. నా అవసరం ఉంటే నా దగ్గర రావాలి, కానీ నేను నా అవసరం నీకుందే అని చెప్పకూడదు ఎవడు. ఇది ఇతర దేశాల వాళ్ళు మన మీద చేశారు. మేము చాలా గొప్పవాడు, మా దేవుడు గొప్పడు, గాడ్ ఈజ్ ద గ్రేట్ కాంకర్ ద పీస్ అన్నాడు. మన వాళ్ళు ఏమన్నారు అది అర్థం కాక మన దగ్గరికి వచ్చి చెప్పేవారు అనమాట వాళ్ళు ఇంగ్లీష్లో. గాడ్ ఈజ్ ద గ్రేట్ కాంకర్ ద పీస్ అని చెప్తుంటే ఆ తెల్లవాళ్ళు వచ్చి ఆ దేవుడు గొప్పవాడు అని చెప్పేవారు అనమాట. యువర్ గాడ్ ఈజ్ పిగ్, యువర్ గాడ్ ఈజ్ లయన్, యువర్ గాడ్ ఈజ్ స్నేక్. ఓ వాట్ నాన్ సెన్స్, దీస్ ఆర్ నాట్ గాడ్స్. మై గ్రేట్ గాడ్ ఈజ్ దేర్, జీసస్ ఈజ్ ద గాడ్, కాంకర్ ద పీస్. నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు మా గాడ్ని, మా దేవుణ్ణి పూజించని అలా చూపించారు. మనవాడు ఏమన్నాడు తెలుసా అంటే, తెలుసురా, గాడ్ ఈజ్ ద గ్రేట్ కాంకర్ ద పీస్ అంటే గాడిద గుడ్డు గంగర పూస అన్నాడు. ఏంటి ఆ గాడిద గుడ్డు గంగర పూస? ఇది అర్థం. కాబట్టి వీళ్ళంతాను మనం బలవంతంగా రుద్దితే ఏదైనా సరే, ఐదర్ హిందూస్, సో కాల్డ్ హిందూస్, సో కాల్డ్ క్రిస్టియన్స్, సో కాల్డ్ విష్ణుయన్స్, సో కాల్డ్ శైవాస్, ఎవడైనా సరే మన మతాన్ని ఎదుటివారు రుద్దకూడదు. మన మతంలో ఉన్నటువంటి అభిమతాన్ని చక్కగా చెప్పండి, వాళ్ళకి నచ్చితే వస్తారు. ఎదుటి పెద్ద గీతని చిన్నగీత చేయాలంటే ఏం చేయాలి? మనం చిన్నగీత పెద్ద గీత చేయాలంటే ఏం చేయాలి? పక్కన ఉన్న పెద్ద గీతను జరిపేయడం కాదు, నువ్వు పెద్ద అయ్యి చూపించు అంతే. నీ మతంలో గొప్పతనాన్ని చెప్పు, కానీ ఎదుటి మతంలో సైతాన్లు వాళ్ళ దేవతలు కాదు ఇలా క్రిటిసైజ్ చేయట్లేదు. నేను కూడా క్రిస్టియన్స్ని కూడా. అర్థమవుతుంది మీకు? మన దేవుళ్ళలో ఉన్న గొప్పతనం చెప్పు, మన మతంలో ఉన్న గొప్పతనం చెప్పు, తద్వారా నువ్వేం కోల్పోయావో క్రిస్టియన్గా మారినోడికి చెప్పు. అంతేగాని నేను ఎక్కడే కూర్చున్నాను వాళ్ళందరూ మారిపోతున్నారు అని గోల్ చేయడం దేనికి? కానీ ఇప్పుడు వాళ్ళు మీరన్న అసలు ఈ దేశంలో మసీదులు ఉండకూడదు. ఈ దేశంలో సెక్యులరిజం అంటే అందరూ సమానంగా ఉండాలి. కాలనీలో ఉన్న వాళ్ళు అందరూ, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ ఉందండి, రూల్స్కి ఎగ్నెస్ట్గా నేను కొత్తగా ఏదో పెడతానంటే ఊరుకుంటారా? ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఆ కమ్యూనిటీకి సంబంధించిన యాక్టివిటీసే చేయాలి. అలాగే దేశం అనేది ఒక కమ్యూనిటీ. పోలే మేము అందరం తెలుసు తెలియక కన్వర్ట్ అయ్యామంటే ఓ దేశం ఇచ్చేసాం, మీ భాగంలో మీరు చేసుకోండి. మళ్ళా దీంట్లో మళ్ళా మొక్క ఎన్ని ముక్కలు చేస్తావు? బంగ్లాదేశ్ చేసాం, మియన్మార్ చేసాం, అన్నీ చేసాం, ఎన్ని ముక్కలు చేస్తారు? మీరు మీ ఇంట్లో ఆస్తి అంతా మీరు ఇచ్చేస్తారా?
ఎవరిని చెప్పండి? ప్రేక్షకుడు ఎవడైనా సరే మీ ఇంట్లో మొక్కలు చేస్తుంటే ఇచ్చుకుంటూ పోతుంటారా? ఎప్పుడు ఎవరు చిన్న ఇంచు స్థలమే ఎవరు దేశాన్ని మొక్కలు చేస్తా అంటే వీళ్ళ క్యాన్సర్ కణాలు లాంటి వాళ్ళు. శరీరం అనేటువంటి దేశం, ఈ శరీరానికి ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, దీంట్లో డిఎన్ఏ ఉంటుంది, అలాగే దీంట్లో కణాలు ఉంటాయి. ఈ కణాలన్నీ కూడా ఈ శరీరానికి అనుగుణంగా పనిచేస్తాయి. పని చేయకుండా ఒక చోట గ్రూప్ పెట్టినాయి అనుకోండి, దానికి క్యాన్సరు అంటారు. ఏమంటారు? ఆ క్యాన్సర్ని ఏం చేస్తారు? మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి కట్ చేస్తారు. మరి మీరేంటి ఆడికి చోటు ఇమ్మంటారు క్యాన్సర్కి? అందుకు క్రిస్టియానిటీ ఉండకూడదు. భావజాలం వేరు, సోచ్ విచార్ అలగ్ హై, ఇసిలియే నహీ హో సక్తా హై కభీ భారత్. ये भारत होने के नाते भी ऐसा कर रहा है. వాడి డిఎన్ఏ భారతీయది, వాడి లోపల ఉన్నది. పైకి వ్యాపారం కోసం క్రిస్టియన్గా మారుతాడు. ఆ దేవుడి మీద భక్తి కాదండి, అసలు దేవుడి మీద భక్తే లేదు వీళ్ళకి. ఆడు హిందూ అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, ముస్లిం అయినా సరే, దేవుడు అంటే ఎవరో తెలియని వాడు దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. అసలు దైవం అంటే ఏంటి? దైవం తండ్రి అందరికీ సమానమే. కానీ ఈ చర్చికి వెళ్ళినాడు, ఆ చర్చికి వెళ్ళకూడదు, ఈ గుడికి వెళ్ళినాడు, ఆ గుడికి, ఈ స్వామీజీ దగ్గరికి వెళ్తే ఆ స్వామీజీ. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ క్రియేటింగ్? దిస్ ఆల్ క్యాన్సర్స్.